మళ్ళీ పెద్ద సినిమాకి కష్టాలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ట్రైలర్ ద్వారా సగం మందికి హైప్ అనేది తగ్గిపోయింది. ఇంట్రెస్ట్ పోయింది 50% మెంబర్స్. ఎందుకంటే ట్రైలర్‌లో కావాల్సింది ఏది లేదనుకోని సగం మంది నిరాశ పడిపోయినారు. ఇంకా సగం మందికైతే హైప్ అయితే ఉంది. ఇప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ తెలంగాణలో. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో అయితే నిర్ణయం అయిపోయింది. హైక్స్ పెంచేశారు. 600 అబోవ్ అయితే ఉంటది. ఇది మన ప్రీమియర్ షోకి. తర్వాత సింగిల్ స్క్రీన్స్‌లో 100 ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 100 రూపీస్. అలాగే మల్టీప్లెక్స్‌లో 150 రూపీస్ ఎక్స్‌ట్రా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, హైక్స్ అయితే ఇచ్చేసారు అక్కడ. అడ్వాన్స్ బుకింగ్ కూడా కొన్ని ఏరియాస్‌లో స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడైతే స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది అక్కడ. ఫ్యాన్స్ అందరూ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎట్లా ఉంటది? ఇంకా మంచిగా ఉంటది. ఆల్రెడీ గేమ్ చేంజర్ తోటి డిజాస్టర్ అయ్యి నిరాశ పడిపోయినాం. సో, ఇప్పుడన్నా మా దాహానికి ఇంకిత దొరుకుతదా? దాహానికి ఆకలి తీరుతదా? దాహం తీరుతదా? అని ఆహ్, వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. సో, రామ్ చరణ్ అన్న కూడా మంచి స్ట్రాంగ్ ఫీలింగ్ తోటి, మంచి కాన్ఫిడెన్స్ తోటైతే ఈ 'పెద్ది' సినిమా హిట్ అవుతదని చెప్తున్నాడు. కాకపోతే ఈ తెలంగాణలో ప్రీమియర్ షో ఆల్రెడీ ఫ్యాన్స్‌కి ఈ ప్రీమియర్ షో చూడకపోతే ప్రాణం పోయినట్టు అనిపిస్తది నాకైతే. సో, ఆ ప్రీమియర్ షో ఆ ఫ్యాన్స్‌కి మెయిన్ ఇంపార్టెంట్. దాని ద్వారానే అక్కడ కలెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతది. సో, అలాంటిది తెలంగాణలో ఇప్పుడైతే హైక్స్ గురించి నడుస్తుంది డిస్కషన్. అడ్వాన్స్ బుకింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో, ఇప్పుడైతే జనాలందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎట్లా అడ్వాన్స్ బుకింగ్ కావాలి. నచ్చిన హీరోని కొత్త సినిమా కాబట్టి ఆ స్క్రీన్ పైన ఆ ప్రీమియర్ షోలో ఆ జనాల మధ్య సూపర్‌గా ఎంజాయ్ చేయాలని వెహికల్‌తో ఎదురు చూస్తున్నారు ఇక్కడ కూడా ఫ్యాన్స్. కానీ వీళ్ళకి మాత్రం నిరాశనే అవుతుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం కాబోతుంది? ఎప్పుడు ఈ హైక్స్ గురించి కన్ఫర్మ్ అయితే కన్ఫర్మేషన్ అనేది వస్తది. అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ఉంటది? సో, ఈ హైక్స్ కూడా లిమిటెడ్ వరకే ఉంది. కొన్ని రోజుల వరకే ఉంది. ఆ తర్వాత హైక్స్ అనేది లేవు. సో, మనం చూద్దాం తెలంగాణలో ఎప్పుడు హైక్స్ జరుగుతది, ఎప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చెప్తారో, ఆ తర్వాత మళ్ళీ మనం వీడియోస్ ఇద్దాం దాని గురించి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.